Good morning, dear students. Today, as part of CSS, I teach you about positive attitude and its benefits to our life. How our positive attitude helps us to overcome many problems in our life, as well as to achieve good career opportunities. ఈ క్లాస్లో పాజిటివ్ యాటిట్యూడ్ సరైన వైఖరి ఉండడం వల్ల మన జీవితంలో ఎటువంటి లబ్ధి పొందగలము, ఎందుకంటే మన వైఖరే మన జీవితం. యాటిట్యూడ్ డిఫైన్స్ యువర్ క్యారెక్టర్. యాటిట్యూడ్ ఆల్మోస్ట్ మేక్స్ యూ ఎ విన్నర్. పాజిటివ్ యాటిట్యూడ్ ఆల్వేస్ హెల్ప్స్ అస్ టు హ్యావ్ గుడ్ గ్రోత్ ఇన్ అవర్ ఫ్యూచర్. మన వ్యక్తిగత జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి మన వైఖరి ఏ విధంగా ఉపయోగపడుతుంది. మన వైఖరి అంటే మన వైఖరి ఇతర వ్యక్తుల పట్ల, అంటే మన వైఖరి వివిధ సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది, మన వైఖరి ఏ విధంగా ఉంటుందో మన జీవితం అదే విధంగా ఉంటుంది. మన సానుకూల దృక్పథంతో అర్థం చేసుకునే విధానంతో ఉన్నట్టయితే ఖచ్చితంగా మనం మంచి విజయాన్ని పొందగలం. పాజిటివ్ యాటిట్యూడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ అవర్ లైఫ్స్. వితౌట్ పాజిటివ్ యాటిట్యూడ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు షైన్ ఇన్ అవర్ లైఫ్. సరైన వైఖరి లేనట్టయితే వ్యక్తిగత జీవితంలో ముందుకు పోవడం సాధ్యం కాదు. సో బికాస్ మ్యాన్ ఇన్ హిస్ లైఫ్ ఫేసెస్ సో మెనీ ఛాలెంజెస్. సో టు టు ఓవర్కమ్ ద ఛాలెంజెస్, టు సాల్వ్ ద ఇష్యూస్, సవాళ్ళు ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు మనం వాటిని ఎదుర్కొనాలి అంటే మనలో సరైన దృక్పథం కలిగి ఉండాలి. మన దృక్పథం బట్టే మనకు విజయాలు కానీ అపజయాలు కానీ వస్తూ ఉంటాయి. సమస్యలు వచ్చినప్పుడు మనం వాటిని ఏ విధంగా ఎదుర్కొనాలా. సో ఇఫ్ యూ హ్యావ్ గుడ్ యాటిట్యూడ్, మనలో మంచి వైఖరి ఉన్నట్టయితే విషయాన్ని సక్రమంగా గ్రహించగలిగినప్పుడు, సమస్య గురించి సక్రమంగా ఆలోచించగలిగినప్పుడు అప్పుడు మనం ఏం చేస్తాం, సమస్యకి సమాధానం పొందగలం. అందుకే పాజిటివ్ యాటిట్యూడ్ హ్యాస్ హెల్ప్డ్ మెనీ ఆర్డినరీ పీపుల్ టు బికమ్ ద ఎక్స్ట్రాడినరీ పీపుల్. సో మెనీ గ్రేట్ లీడర్స్ achieved lot of success in their lives because they exhibited good attitude in their life. సామాన్య మానవులు గొప్ప నాయకులు ఎందుకు కాగలిగారంటే వాళ్ళలో సరైన వైఖరి, సరైన దృక్పథం కలిగి ఉండడమే. వీటి వల్ల ఏ వ్యక్తి అయినా ముందుకు పోగలడు. మన వైఖరే మన జీవితానికి చాలా ముఖ్యం. అవర్ happiness depends on the attitude we have. మన వైఖరి బట్లే మనకు ఆనందం కానీ దుఃఖం కానీ కలుగుతూ ఉంటాయి. మన వైఖరి సక్రమంగా ఉన్నప్పుడు మనం ముందుకు పోగలం. సో అవర్ యాటిట్యూడ్ అల్టిమేట్లీ లీడ్స్ టు సక్సెస్. దెన్ యు సీ, for example, all our leaders have faced many problems in their lives and they became successful. The reason is they learned lessons from their failures. మన నాయకులంతా జీవితంలో అపజయాలు ఎదుర్కొన్న తర్వాతే విజయాలను ఎదుర్కొన్నారు. దానికి గల కారణం ఏమంటే వాళ్ళ అపజయాల నుంచి కూడా పాఠాలు నేర్చుకొని ముందుకు పోగలిగారు. అంటే మనకు ఎటువంటి సవాళ్ళు ఎదురైనా, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని పరిష్కరించే మార్గంలో మనకున్నటువంటి వైఖరి, మనకున్నటువంటి దృక్పథమే మన విజయం వైపు నడిపిస్తూ ఉంటుంది. అందుకే మెనీ పీపుల్సే, చాలా మంది చెప్తా ఉంటారు, యాటిట్యూడ్ ఈజ్ ఎ కీ ఫ్యాక్టర్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. మన యొక్క వైఖరే మన జీవితంలో చాలా ముఖ్యం. సో బికాస్ ఆఫ్ అవర్ యాటిట్యూడ్ ఓన్లీ we maintain good relations with others. If your attitude is not good, what happens? You don't have relation with many people, you have more enemies. మన వైఖరి పట్లే మనకు మిత్రులు ఏర్పడుతుంటారు, శత్రువులు ఏర్పడుతుంటారు. మన వైఖరి సక్రమంగా ఉన్నట్టయితే మనకి ఎక్కువ మంది మిత్రులు ఉంటారు, ఎక్కువ మందితో పరిచయాలు ఉంటాయి, చాలా ఆనందమైన జీవితాన్ని గడుపుతుంటారు. మన వైఖరి భిన్నంగా ఉన్నట్టయితే, మన వైఖరి నెగిటివ్గా ఉన్నట్టయితే, అనాలోచితంగా ఉన్నట్టయితే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్? యూ డోంట్ హ్యావ్ రిలేషన్స్ విత్ ద పీపుల్. సో పాజిటివ్ యాటిట్యూడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. ప్రతి ఒక్క వ్యక్తికి సరైన దృక్పథము, సరైన వైఖరి అనేటువంటిది అవసరం. అందులో భాగంగా నౌ ఐ విల్ టెల్ యూ
బెనిఫిట్స్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్. మన సరైన వైఖరి ఉండడం వల్ల మనకు కలిగే లక్షణాలు లాభాలు ఏంటంటే, ఏ పాజిటివ్ యాటిట్యూడ్ బ్రింగ్స్ ఆప్టిమిజం ఇన్ టు లైఫ్. యు కీప్ ఇన్ మైండ్, ఏ పాజిటివ్ యాటిట్యూడ్ బ్రింగ్స్ ఆప్టిమిజం ఇన్ టు లైఫ్. సరైన వైఖరి అన్నటువంటిది మనలో ఉన్నటువంటి వైఖరి అనేటువంటిది మన జీవితంలో ఆశావాదం తెచ్చిపెట్టింది. సో ఆప్టిమిజం ఆల్వేస్, పాజిటివ్ యాటిట్యూడ్ ఆల్వేస్ brings optimism into life. Optimism is so important. When you have optimism in your life, you try for new things, you try for adventures, you try to face the challenges. అంటే ఆశావాదము, మనిషికి సరైన వైఖరి ఉన్నట్టయితే జీవితం పట్ల ఆశావాదం ఉంటుంది. ఆశావాదం ఉంది కాబట్టే నువ్వు ప్రయత్నాలు చేయగలవు. ఏదైనా సాధించడానికి ప్రయత్నాలు ఎప్పుడు చేస్తావంటే నీకు జీవితంలో ఆశావాదం ఉన్నట్టయితే. ఆశావాదం నీలో ఏ విధంగా జనరేట్ అవుతుందంటే, ఏ విధంగా పుట్టిందంటే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యాటిట్యూడ్ ఓన్లీ. నీకు మంచి వైఖరి ఉన్నట్టయితే జీవితం పట్ల ఆశ ఏర్పడుతుంది. యు కీప్ ఇన్ మైండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్ ఈజ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్. ప్రపంచంలో గొప్ప, అంటే ప్రపంచీకరణలో ఉన్నటువంటి గొప్ప భాష ఏదంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇఫ్ యూ ఫీల్ దట్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు లెర్న్, దట్స్ కాల్డ్ నెగటివ్ యాటిట్యూడ్. యూ విల్ సర్టన్లీ నెవర్ లెర్న్ ఇట్. If you feel that English is a tough language, but I will try to improve my communication skills. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కష్టమైనప్పటికీ నేను ప్రయత్నం చేసి నేర్చుకుంటాను అంటవే, ఆ భావనే నీ మంచి వైఖరి. ఆ వైఖరి వల్ల ఏమొస్తుంది, రేపు పొద్దున్న నేర్చుకుంటాను అన్నటువంటి ఆశావాదం నీలో ఉంటుంది. ఇఫ్ యూ వర్క్ హార్డ్, కష్టపడినట్టయితే వన్ డే ఆర్ ది అదర్, ఈరోజు కాకుండా రేపు ఏం చేస్తావు, నువ్వు ఆ భాష నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తావు. సో అటువంటి వైఖరి కలిగి ఉండాలి. సో నెగిటివ్ గా ఆలోచిస్తే యూ గెట్ ఆల్ ఫెయిల్యూర్స్. ఇఫ్ యూ థింక్ పాజిటివ్లీ, ఈవెన్ ఫెయిల్యూర్స్ విల్ బికమ్ సక్సెస్. సో నీ అపజయాలు కూడా విజయాలు అయితే ఎప్పుడు నువ్వు సక్రమంగా ఆలోచించినట్టయితే. ఏ పాజిటివ్ థింకింగ్ పర్సన్ ఫైండ్స్ ఆపర్చునిటీస్ ఇన్ డిఫికల్టీ. సరైన వైఖరి కలిగినటువంటి వ్యక్తి, సరైన దృక్పథం కలిగినటువంటి వ్యక్తి అపజయంలో కూడా పాఠాలు నేర్చుకుంటాడు. అవకాశాలు ఉన్నప్పుడు అవకాశాలు వెతుక్కుంటాడు. వేరాజ్ సరైన వైఖరి లేకపోతే సరైన దృక్పథము కలిగినటువంటి వ్యక్తి, నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి వ్యక్తి ఏమవుతాడు, ఈవెన్ ఇన్ ఆపర్చునిటీస్ ఆల్సో, అవకాశాల్లో కూడా అవరోధాలను ఎదుర్కొంటాడు. ఎవరు? ఎ నెగిటివ్ థింకింగ్ పర్సన్. ఎ పాజిటివ్ థింకింగ్ పర్సన్ ఫైండ్స్ ఆపర్చునిటీస్ ఇన్ డిఫికల్టీస్, వేరాజ్ ఎ నెగిటివ్ థింకింగ్ పర్సన్ ఫైండ్స్ డిఫికల్టీస్ ఇన్ ఆపర్చునిటీస్. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అవకాశాల్లో కూడా అవరోధాలను ఎవరు ఎదుర్కొంటాడు? సరైన వైఖరి లేనటువంటి వ్యక్తి. కష్టాల్లో కూడా మంచి అవకాశాలను వెతుక్కునే వ్యక్తిని ఏమంటాం మనము? ఆప్టమిస్ట్ అంటాము, లేకపోతే సరైన వైఖరి కలిగినటువంటి వ్యక్తి అంటాం. సో యు ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, పాజిటివ్ యాటిట్యూడ్ బ్రింగ్స్ హోప్ ఇన్ లైఫ్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్స్ కన్వర్ట్స్ ఫెయిల్యూర్స్ ఇంటూ సక్సెస్. పాజిటివ్ యాటిట్యూడ్ ఆల్వేస్ ఫైండ్ సొల్యూషన్ టు యువర్ ప్రాబ్లమ్స్. మన వైఖరి అన్నటువంటి సరిగా ఉన్నట్టయితే అవరోధాలు, సవాళ్ళలో కూడా మంచిని వెతుకుంటాం. సో వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎవరీ ఇండివిజువల్ ఈస్ పాజిటివ్ యాటిట్యూడ్ క్రియేట్స్ ఆప్టిమిజం, ఇట్ లీడ్స్ టు సక్సెస్. ఆశావాదం కలుగుతుంది. ఆశావాదం వైపు మనము, ఆశావాదం నుండి విజయం వైపు ప్రయాణం చేస్తాం. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఇట్ రిమూవ్స్ వరీస్ అండ్ నెగిటివ్ థింకింగ్. మనకు సందేహాలు ఎక్కువ ఉంటాయి, తప్పుగా ఆలోచిస్తుంటాం, మన వైఖరి సరిగా ఉండదు. ఇఫ్ యూ హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్, నువ్వు సరైన వైఖరి ఉన్నట్టయితే, ఈవెన్ యు ఆర్ రెడీ టు ఫేస్ ద ఛాలెంజెస్, యు ఆర్ రెడీ టు సాల్వ్ యువర్ ఇష్యూస్. నువ్వు సక్రమైన ఆలోచన ధోరణి వైఖరి ఉన్నట్టయితే, కష్టాల ఐ హ్యావ్ ప్రాబ్లమ్స్, ఐ విల్ సాల్వ్ దెమ్. పాజిటివ్ యాటిట్యూడ్. నెగిటివ్ యాటిట్యూడ్, ఐ హ్యావ్ ప్రాబ్లమ్స్, ఐఎమ్ అనేబుల్ టు సాల్వ్. నాకు కష్టాలు ఉన్నాయి, నేను పరిష్కరించుకోవాలి. అదే పాజిటివ్ యాటిట్యూడ్. ఎస్, ఐ హ్యావ్ ప్రాబ్లమ్స్, ఐ విల్ ఫేస్ దెమ్, ఐ విల్ ఓవర్కమ్ దెమ్ అండ్ ఐ విల్ బికమ్ సక్సెస్ఫుల్. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో పాజిటివ్ యాటిట్యూడ్ రిమూవ్స్ ఆల్ యువర్ వరీస్. నీలో ఉన్నటువంటి సందేహాలకి, చింత అన్ని వెళ్ళిపోతాయి ఎప్పుడు నీ వైఖరి సక్రమంగా ఉన్నప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్, యూ వర్క్డ్ 4 hours in a day and scored 50% in marks. After coming results, I got only 50% of marks, I worked only 4 hours. Then there is no use. That is negative thinking. Oh, I worked 4 hours, I got 40%. Now I work 8 hours, I will get more than 80%. That is called positive thinking. 4 గంటలు చదివినాను, 50% వచ్చినాయి. Now I work more than 6 hours or 8 hours, I will get 70%.
దిస్ ఈస్ కాల్డ్ పాజిటివ్ యాటిట్యూడ్. మనిషిలో ఉన్నటువంటి దృక్పథం బాగా ఉండాలి, ఆలోచన విధానం బాగా ఉండాలి, సక్రమంగా ఆలోచించాలి, విషయాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించాలి. వెన్ యూ ఫేస్ ప్రాబ్లమ్స్, డోంట్ టేక్ హేస్టీ డెసిషన్స్. సమస్య వచ్చినప్పుడు టక్క నిర్ణయం తీసుకోవడం కాదు, ఏం చేయాలా ఆలోచించాలి. యూ మస్ట్ థింక్ పాజిటివ్లీ. యా, దిస్ ఈస్ ద ప్రాబ్లం, హౌ కెన్ ఐ ఫైండ్ సొల్యూషన్. ఆ సమస్య వచ్చింది, దీన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్, రకరకాల మార్గాలు ఏ విధంగా ఉన్నాయి. దిస్ ఈస్ కాల్డ్ పాజిటివ్ యాటిట్యూడ్. దీన్ని ఏమంటాము మనం, పాజిటివ్ యాటిట్యూడ్ అంటాం. దెన్ positive attitude helps in achieving goals and attain success. So every man lives with a goal. Every man has got an ambition. Every man sets a target in his life. ప్రతి ఒక్కడు ఒక లక్ష్యం కోసం జీవిస్తూ ఉంటాడు. మన లక్ష్యాన్ని సాధించాలన్నప్పుడు, in order to achieve your goals, what happens on your way to achieving goals, you face so many problems. Then if you have positive attitude, all your hurdles will go away and you certainly reach your target or goals. ఈ లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో చాలా అవరోధాలు వస్తాయి. నీకు సరైన వైఖరి ఉన్నట్టయితే, ఎస్, ఐ హ్యావ్ టు రీచ్ మై టార్గెట్, ఐ షుడ్ నాట్ గో బ్యాక్. నా లక్ష్యాన్ని చేరుకోవాలా, మధ్యలో కష్టాలు వస్తాయి, వాటిని ఎదుర్కొంటాను అన్నప్పుడు ఏం చేస్తావు నువ్వు, యూ విల్ రీచ్ యువర్ టార్గెట్, యూ రీచ్ యువర్ గోల్. వన్స్ యూ రీచ్ యువర్ గోల్, యూ ఫైండ్ సక్సెస్. దట్ సక్సెస్ విల్ గివ్ యూ జాయ్ ఇన్ యువర్ లైఫ్. లక్ష్యాన్ని చేరుకుంటే విజయాన్ని పొందుతాం, విజయం ద్వారా నీలో ఆనందం ఉంది. సో యూ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ యూ పొసెస్ పాజిటివ్ యాటిట్యూడ్ ఆర్ గుడ్ థింకింగ్. సక్రమంగా ఆలోచించగలిగితే సర్టన్లీ యూ రీచ్ యువర్ గోల్స్. నీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవచ్చు. దెన్ ఇట్ లీడ్స్ టు హ్యాపీనెస్ అండ్ సక్సెస్. సో your success brings happiness to you, happiness to your family, happiness to your relatives, happiness to your entire village. ఈ యొక్క విజయం అన్నటువంటిది ఎవరికి ఆనందాన్ని ఇస్తుంది, నీకు, నీ కుటుంబ సభ్యులకు, నీ బంధువులకు, నీ మిత్రులకు, నీ ఊరి వాళ్ళకు. అది ఇవ్వాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ కల్టివేట్, యూ షుడ్ ఇంబైబ్ వాట్, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్. సరైన వైఖరి, సరైన దృక్పథం వల్ల నీకు విజయం లభిస్తుంది. తద్వారా నువ్వు ఆనందం పొందుతావు, తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు, నీ గ్రామ ప్రజలు అందరూ ఆనందం పొందుతారు. ఏది, ఒకే ఒక లక్షణం ద్వారా. ఆ లక్షణం ఏంది, సరైన ఆలోచన ధోరణి, సరైన వ్యవహార శైలి, సరైన వైఖరి, సరైన దృక్పథము. ఇవన్నీ నీలో ఉన్నట్టయితే నువ్వు లక్ష్యాన్ని ఛేదిస్తావు, విజయాన్ని పొందుతావు, ఆనందాన్ని పొందుతావు, అందరికీ ఆనందాన్ని పెంచగలుగుతావు. When is it possible? It is possible only when you have a quality known as positive attitude. సరైన వైఖరి, సరైన దృక్పథం అన్నటువంటిది. Then it increases faith in your abilities, brings hope for a bright future. So everybody has some talent. You have a talent, you have skill, you are able. నీలో సామర్థ్యాలు ఉంటాయి. నీ సామర్థ్యం సక్రమంగా ఉపయోగించుకోవాలంటే, ఇఫ్ యూ వాంట్ యూటిలైజ్ యువర్ స్కిల్స్, ఎబిలిటీస్, కెపాసిటీస్, capabilities, what you need to have? You need to have attitude. When you don't use your skill in a proper way, what happens? You are away from success and you are very near to failure. నీకున్నటువంటి సామర్థ్యాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలంటే నీలో ఉన్నటువంటి వైఖరి చాలా ముఖ్యం, నీ ఆలోచన ధోరణి చాలా ముఖ్యం. The important factor is the way you think makes everything possible. If you think properly, సక్రమంగా ఆలోచించగలుగుతాం. If you have good attitude, what happens? You can utilize all your abilities. నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని అంతా ఉపయోగించుకొని సక్రమంగా ఆలోచించగలిగితే ఎక్కడికి వెళ్ళగలరు? భవిష్యత్తును పొందగలరు. In order to have a bright future, what you need to do is to have positive attitude, positive thinking. When you have positive attitude, you can make use of your abilities, which make you to reach your goal instantly. నీ యొక్క లక్ష్యాన్ని ప్రయాణం చేయాలంటే ఏం చేయాలి? నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని సక్రమంగా వాడుకోవాలంటే ఏం చేయాలి? నీకు సరైన వైఖరి ఉండాలి. You are a hard working student, but you have laziness. You are intelligent, you always postpone the things. Then what is the use? బాగా కష్టపడతావు,
కానీ కొన్ని సందర్భాలు సోమరితనం ఉంటుంది. నువ్వు చాలా తెలివైనటువంటి వాడు, కానీ పనులను వాయిదా వేస్తావు. ఇక్కడ చూడండి, కష్టపడే మనస్తత్వము, తెలివితేటలు, ఈ రెండు మంచి లక్షణాలు. సోమరితనము, వాయిదా వేయడం చెడు లక్షణాలు. ఇస్ ఇట్ పాసిబుల్ టు రీచ్ యువర్ గోల్? అప్పుడు నీ యొక్క లక్ష్యాన్ని చేరుకోగలవా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అప్పుడు ఏం చేయాలా? యూ మస్ట్ అవాయిడ్ యువర్ వీక్నెసెస్, అవాయిడ్ యువర్ లేజినెస్, అవాయిడ్ పోస్ట్పోనింగ్ ద థింగ్స్, ఇంప్రూవ్ యువర్ పాజిటివ్ స్కిల్స్ లైక్ హార్డ్ వర్క్ అండ్ ఇంటెలిజెన్స్. నీలో ఉన్నటువంటి కష్టపడే మనస్తత్వాన్ని, తెలివితేటల్ని పెంపొందించు. ఎట్లా పెంపొందించుకోగలవు? ఎప్పుడైతే నువ్వు సక్రమంగా ఆలోచించగలవు, ఎప్పుడైతే నీ వైఖరి సరిగా ఉన్నట్టయితే. ఎస్, ఐ హ్యావ్ ఎబిలిటీస్, ఐ హ్యావ్ హార్డ్ వర్కింగ్ ట్రీట్, ఐ హ్యావ్ ఇంటెలిజెన్స్, ఐ మస్ట్ యూస్ దెమ్ టు బెనిఫిట్ మై సెల్ఫ్. నేను ఈ రెండు లక్షణాలు నాలో ఉన్నాయి, కష్టపడే మనస్తత్వం ఉంది, తెలివితేటలు ఉన్నాయి. ఈ రెండు ఉపయోగించి నేను ముందుకు పోగలను వైఖరి నీలో ఉన్నట్టయితే, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో కష్టమైనటువంటిది ఏమీ లేదు. వెన్ యూ డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్, నీ మీద నువ్వు ఆధారపడి, ఇఫ్ యూ యూజ్ యువర్ స్కిల్స్ ప్రాపర్లీ, నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని సక్రమంగా ఉపయోగించగలిగితే, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ప్రపంచంలో సాధించలేనిది ఏముండదు. సో యాటిట్యూడ్ ఈజ్ ఎ కీ ఫ్యాక్టర్, ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఇట్ helps you to utilize inborn talent in you to make sure that you reach goal quite easily. నీలో ఉన్నటువంటి ఈ సామర్థ్యాన్ని సరైన వైఖరితో ఉపయోగించుకోగలిగితే, సరైన ఆలోచన మార్గంలో ఉపయోగించుకోగలిగితే, నీ లక్ష్యాన్ని చేరుకోవడం అన్నటువంటిది చాలా సులభతరం అవుతుంది. సో మన వైఖరి, మన ఆలోచన విధానం ద్వారా మనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని క్రమంగా ఉపయోగిస్తే మన లక్ష్యాన్ని సాధించుకోవచ్చు. అంతేకాకుండా మనం మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు పొందొచ్చు. సో అవర్ యాటిట్యూడ్ facilitates you to utilize the inborn talents in you, which ultimately take you to a bright future. నీ యొక్క మంచి ఉజ్వల భవిష్యత్తు కోసం తీసుకెళ్తాయి. సో the way you think matters more. ఏ విధంగా ఆలోచించగలుగుతావే, that is more important. You see, when you read autobiographies or biographies, ఆత్మకథలు చదివినట్టయితే గొప్ప వ్యక్తులవి, you come to know their attitude. వాళ్ళ యొక్క వైఖరి మీకు బాగా తెలుస్తుంది. మహాత్మా గాంధీ many times faced so many hurdles. అబ్రహం లింకన్, మదర్ తెరేసా, నెల్సన్ మండేలా, these people in their life faced so many problems, but ultimately they became great leaders. They became torch bearers to this world. The reason behind it is they always thought positively. They faced every problem with smiles. They accepted the challenges. వాళ్ళ సవాళ్ళని ఒప్పుకున్నారు, ఒప్పుకొని ముందుకు వెళ్ళగలిగారు. అదే వాళ్ళ యొక్క వైఖరి. వాళ్ళ వైఖరి ఈరోజు వాళ్ళని గొప్ప నాయకులు చేసింది. సో మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలి అంటే మీ వైఖరే చాలా ప్రాముఖ్యమైనటువంటి. లర్న్ లెసన్స్ ఫ్రమ్ అదర్స్. ఇతరుల నుంచి నేర్చుకోండి. యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్. మీ తప్పులు మీరు ఒప్పుకోండి. ఫేస్ ద ఛాలెంజెస్. సవాళ్ళని ఎదుర్కొనండి. ఇది యొక్క మన వైఖరిని సూచిస్తాయి. Then it gives strength not to give up when you encounter obstacles. You see, మానసిక శక్తి ప్రతి ఒక్కరికి అవసరం. You require mental strength to overcome the obstacles in your life. అవరోధాలను అధిగమించాలన్నప్పుడు నువ్వు మానసికంగా శక్తిమంతుడు కావాలి. నీకు మానసికమైనటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే నీలో ఉన్నటువంటి వైఖరి నుంచి వస్తుంది. So sometimes you find people when they face a small problem, they shiver, they tremble, they think negatively, they run away from the problems. కొంతమందిని చూస్తుంటాం, చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేక సమస్య నుంచి పారిపోతాం. గొప్ప వ్యక్తులు ఆ విధంగా కాదు. బికాస్ ఆఫ్ దర్ యాటిట్యూడ్, వాళ్ళకు ఉన్నటువంటి వైఖరి వల్ల దే ఇంప్రూవ్ దేర్ మెంటల్ స్ట్రెంత్. మానసిక శక్తిని పెంచుకుంటారు. పెంచుకొని ఏం చేస్తారు? దే ఈజీలీ ఓవర్కమ్ ద హర్డిల్స్ ఇన్ దర్ లైఫ్. సవాళ్ళని ఎదుర్కొని, అడ్డంకులను ఎదుర్కొని ముందుకు పోగలరు. ఎందుకు పోగలరు అంటే వాళ్ళు మానసికంగా శక్తిమంతులు. మానసికంగా శక్తిమంతులు. యాటిట్యూడ్, వాళ్ళ వైఖరి. ఎస్, ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం,
I will face it, I will overcome it. That is their attitude. Yes, కష్టాలు వచ్చినాయి, నాకు మానసికంగా దృఢంగా ఉన్నా, నేను ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొనగలను, దాన్ని అధిగమించగలను అన్నటువంటి భావన వాళ్ళలో ఉంటుంది. ఎందుకంటే సమస్య పట్ల వాళ్ళకు ఉన్నటువంటి వైఖరి భిన్నంగా ఉంటుంది. When they face the problems, they never fear of the problems. They try to understand the problem and they try to find solutions to the problem from different angles. సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొంటామన్నటువంటి మానసిక శక్తి కలిగి ఉండి సమస్యకి పరిష్కారం వివిధ మార్గాలు అన్వేషించి పరిష్కరించుకుంటూ ముందుకు పోతుంది. అటువంటి వాళ్ళు ఎటువంటి గొప్ప వ్యక్తి. వాళ్ళు ఎందుకు ఆ విధంగా ఉన్నారంటే వాళ్ళ మానసికంగా శక్తిమంతులు. వాళ్ళకి ఆ మానసిక శక్తి ఏ విధంగా వచ్చిందంటే వాళ్ళకి విషయం పట్ల ఉన్నటువంటి దృక్పథం కానీ వైఖరి కానీ సరి అయినదిగా ఉంటుంది. సో గ్రేట్ పీపుల్ ఆల్వేస్ లవ్ ఛాలెంజెస్ బికాస్ దే ఆర్ మెంటలీ టఫ్, దే ఆర్ మెంటలీ స్ట్రాంగ్. ఇన్ డిఫికల్ట్ టైమ్స్ దే నెవర్ లూజ్ దేర్ టెంపర్. సో గొప్ప వ్యక్తులు కష్టకాలంలో వాళ్ళ మానసిక స్థితి బలంగా ఉంటుంది, బలహీనంగా ఉండదు. బలంగా ఉంటుంది కాబట్టి ఏం చేస్తారు, వాడిని ఎదుర్కొంటారు. ఎందుకంటే సమస్య పట్ల వాళ్ళకి ఆలోచన విధానం వేరే, వాళ్ళ వైఖరి వేరే. కాబట్టి యు ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. సో యు గెయిన్ మోర్ మెంటల్ స్ట్రెంగ్త్ when you have positive attitude. Your mental strength solves all the problems. Only thing is you should maintain a good attitude towards the issues. Then it enables us to show self-esteem and confidence. Yes. Self-confidence, Atma Viswasam. Once you have self-confidence, nothing becomes tough for you. How can we improve our self-confidence? Anybody can improve self-confidence only when you feel that you are able to overcome the issue. When you think that nothing is impossible and when you feel that I can do it. ఏదైనా నేను చేయగలనటువంటి భావన నీలో ఉంటే ఏమవుతుంది, నీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏమైనా చేయగలను భావన ఎప్పుడే వస్తుందంటే నీకు సరైనటువంటి వైఖరి ఉన్నప్పుడు, దృక్పథం కలిగి ఉన్నప్పుడు, మంచి ఆలోచన కలిగి ఉన్నప్పుడు అప్పుడేమవుతుంది, ఎస్ ఐ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం. ఆత్మవిశ్వాసం, ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో యాటిట్యూడ్ ఇంక్రీజెస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దట్ ఇంక్రీజెస్ your mental strength, that helps you to win any battle or any challenge. సో నీలో ఉన్నటువంటి వైఖరి వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, తద్వారా మానసికంగా పరిపూర్ణుడు అవుతావు, శక్తిమంతుడు అవుతావు, తద్వారా ఎటువంటి అడ్డంకులను ఎదుర్కొనగలవు. సో దిస్ పాజిటివ్ యాటిట్యూడ్ ఎన్హాన్సెస్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, which helps you to overcome any tough situation. Sometimes when we are kept in a difficult crisis, sometimes we lose hope on ourselves and we suffer a lot. That's not the way. When you are in crisis, if you look at the crisis from a positive angle, you can become mentally strong and you can easily overcome them. కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు కష్టాలను ఎదుర్కొంటే నువ్వు మానసికంగా శక్తివంతుడు, బలవంతుడు అవుతావు. అది మనం బాగా గమనించాలి. మీరు బలంగా, దృఢంగా, మానసికంగా తయారు కావాలన్నప్పుడు కష్టాల్లో మీరు దృఢంగా నిలబడగలగాలి. మానసికంగా శక్తి కలిగి ఉండాలి. ఆ శక్తి కలిగి ఉండాలంటే ఏం చేయాలి, నీకు సరైన ఆలోచన ధోరణి ఉండాలి. ఐ క్యాన్, the sentence I can indicates your attitude, positive attitude. I can't indicates your negative attitude. నేను చేయగలను అన్నటువంటి సరైన దృక్పథం, నేను చేయలేను అనేది సరైన దృక్పథం కాదు. ఇప్పుడు ఎటువంటి దృక్పథం వల్ల నేను చేయగలనటువంటిది దృక్పథం, వైఖరి. ఆ వైఖరే నిన్ను విజేతని చేస్తాయి. నీ వైఖరే నువ్వు విజేతగా నిలుపుతాయి. యు బెటర్ కీప్ ఇన్ మైండ్ యువర్ యాటిట్యూడ్ ఆల్వేస్ మేక్స్ యూ టు గ్రో, మేక్స్ యూ టు విన్. యూ సర్టన్లీ బికమ్ ఎ విన్నర్ ఆఫ్ ఆల్ సిచ్యువేషన్స్ ఓన్లీ వెన్ యూ ఎగ్జిబిట్ యువర్ యాటిట్యూడ్. నీ యొక్క వైఖరిని, నువ్వు సక్రమైన వైఖరిని ప్రదర్శిస్తే ప్రతి అంశంలోనూ, ప్రతి విషయంలోనూ విజేత నీవే. It removes fear from you. Dear students, you always keep in mind, we have enemy not outside our personality but within us. Our greatest enemy is our fear.
If you fear in your life, even a simple issue will become a complex issue. An easy task will certainly become a tough task because you fear of the task. You have a lot of fear in you. నీలో భయం అన్నటువంటి మనకు శత్రువు బయట లేడు. బాగా గమనించండి. యు హ్యావ్ ఎనిమీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. యువర్ ఎనిమీ ఈజ్ యువర్ ఫియర్. నీ యొక్క భయమే నీ శత్రువు. యువర్ ఎనిమీ కాల్డ్ ఫియర్ స్టాప్స్ యూ ఫ్రమ్ అచీవింగ్ థింగ్స్. విజయం వైపు నేను నడిపించేది ఎప్పుడు అపజయం వైపు నడిపిస్తుంది. భయం ఎందుకు ఉంటుందంటే బికాస్ సరైన వైఖరి నీలో లేనప్పుడే. ఇఫ్ యూ హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్, సక్రమైన ఆలోచన ధోరణి వైఖరి ఉన్నట్టయితే ఫియర్ విల్ లీవ్ యూ. నీలో భయం ఉండదు. ఇన్ ప్లేస్ ఆఫ్ ఫియర్ యూ విల్ గెట్ డైనమిజం, యూ గెట్ అడ్వెంచరస్ ఫీలింగ్స్. ధైర్యవంతుడు సాహసవంతుడు అవుతుంది ఎప్పుడు? నీలో భయం పోయినప్పుడు. భయం ఎప్పుడు పోతుంది? నీలో పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు, సరైన వైఖరి సరైన దృక్పథం ఉన్నప్పుడు. యూ విల్ బికమ్ ఎ డైనమిక్ పర్సనాలిటీ, యూ విల్ బికమ్ అన్ యాక్టివ్ పర్సనాలిటీ, యూ విల్ బికమ్ ఎ లైవ్ వేర్. So you will be so successful when fear goes away from you. Fear goes away only when your attitude is certainly positive. వైఖరి అన్నటువంటిది ఖచ్చితంగా పాజిటివ్గా ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా యూ విల్ బికమ్ సక్సెస్. సో ఇట్ మేక్స్ యూ షైన్ లైక్ ది స్టార్ ఇన్ ద స్కై. You see, life comes only once, it never comes again. Life comes only once, it never comes again. So during this phase of life, what is more important is the way you think makes you a winner or a loser. నువ్వు సరైన ఆలోచించగలిగితే నువ్వు విన్నర్ అవుతావు. సక్రమంగా ధోరణి లేకుండా పోతే, వైఖరి లేకుండా పోతే, దృక్పథం లేకుండా పోతే నువ్వు విజేతన్నా కావచ్చు, అపజయాన్ని ముట్టగట్టుకుంటావు. So every man has to think positively and feel that he will shine like a star in the sky. ప్రతి ఒక్కడు ఆలోచించాలి, నేను ఒక నక్షత్రంలా వెలగాలి. బికాస్ లైఫ్ కమ్స్ ఓన్లీ వన్, ఐ మస్ట్ ప్రూవ్ మై సెల్ఫ్. జీవితం ఒకసారి వస్తుంది, నేను దాన్ని నిరూపించుకోవాలి. ఏం చేయాలంటే నువ్వు నీ యొక్క వైఖరి దృక్పథాన్ని సక్రమంగా ఉంచగలిగితే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ప్రపంచంలో ఏది కష్టం. సో డియర్ స్టూడెంట్స్, పాజిటివ్ యాటిట్యూడ్ makes your life bright. It removes fear from you. మీ జీవితాన్ని ఉన్నత స్థితికి కాంతివంతం చేస్తుంది. నీలో నుంచి భయాన్ని పోగొడుతుంది. ఇట్ ఇంప్రూవ్స్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇట్ మేక్స్ యూ షైన్ లైక్ ఎ స్టార్. నీ యొక్క నక్షత్రంలా వెలుగొచ్చు. సో యు ఆల్వేస్ బేర్ ఇన్ మైండ్, పాజిటివ్ యాటిట్యూడ్ is essential for me. Every day when you wake up in the morning, ప్రతిరోజు లేచినప్పుడు you still remember only one sentence. You try to remember only one sentence. That sentence is I can. నేను చేయగలను. That sentence adds lot of strength to your works. నువ్వు చేసే పనులకంతా శక్తిని ఇస్తుంది. I can. నేను చేయగలను. Every day from morning when you wake up, you remember only one sentence. I can. నేను చేయగలను. That is attitude. If you feel that you can do it. నువ్వు భావిస్తే నేను చేయగలను భావిస్తే ఖచ్చితంగా చేయాలి. దిస్ ఈజ్ అబౌట్ పాజిటివ్ యాటిట్యూడ్. ఓకే, థ్యాంక్ యూ.